దేవునికి స్తోత్రం. యెర్మీయా ప్రవక్త పుస్తకం 33వ అధ్యాయం 3వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చెదను అని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. దేవుని పిల్లలారా, మనం మన అవసరతలను తీర్చుకున్నట కొరకు అక్కడికి ఇక్కడికి వెళ్ళి మొరపెడతా ఉంటాం. నీ అవసరాలు తీరాలని నువ్వు వెళ్ళి బ్యాంక్ వారితో మొరపెడతావు, ఇరుగు పొరుగు వారితో మొరపెడతావు, లేదా మీ అన్నదమ్ముల దగ్గర వెళ్ళి మొరపెడతావు, లేదా స్నేహితుల దగ్గరికి వెళ్ళి మొరపెడతావు. నీవు అనేక జనుల దగ్గరికి వెళ్ళి మొరపెడతావు, మనుషుల యొద్దకి వెళ్ళి మొరపెడతావు నీ అవసరతలు తీర్చమని. కానీ పరిశుద్ధ లేఖనం 33వ అధ్యాయము 3వ వచనం యెర్మీయాలో ఇలా రాయబడింది ఏంటంటే, దేవుడు చెప్తున్న మాట, నాకు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. దైవజనమా, ఒకవేళ నువ్వు అందరిని అడిగి కృషించి నిరీక్షణనే లేకుండా ఈ రోజు నా మాటల్ని వింటున్నావేమో, నేను నీతో ఒక మాట అడుగుతున్నాను. నీవు మొరపెట్టాల్సిన వ్యక్తికి కరెక్ట్ గా నీవు మొరపెడితే నీ ప్రతి ప్రార్థనకు, నీ ప్రతి అవసరతము ఆయన జవాబిస్తాడు. నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? ఈ వాక్యం ఎత్తిపట్టి, పరిశుద్ధ తండ్రి ప్రభువా, అవునయ్యా, అనేకసారి వేరే ఎక్కడో వెళ్ళి మా మొరను మేము చెప్పుకుంటా ఉంటాం, కానీ నీ వాక్యంలో మేము ధ్యానించి ఉన్నాం, నీ వాక్యంలో మేము ఈరోజు చదివి ఉన్నాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని. రాజా, మేము కలిసి నీ పిల్లలుగా, నీ ఒక బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మేము కలిసి నీకు మొరపెట్టుచున్నాం. మా అవసరతలు మీరు తీర్చండి, అన్నీ మాకు సమకూర్చండి, మా కన్నీరును తుడవండి. మాకు జవాబిచ్చే దేవుడు నీ ఉండగా మేము ఎందుకు ఇంకా భయపడాలి, ఎందుకు దిగులు చెందాలి? ఈ రోజు ఈ వాక్యం ఎందరైతే ఎత్తిపట్టి నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్నారో వారి అవసరతలని మీరు తీర్చండి. వారి మొరను మీరు విన్నందున మీకు స్తోత్రములు తెలియజేస్తూ సమస్తమును మీ హస్తానికి సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God be with you all. See you back tomorrow morning 7 a.m. Until then, God lead you. Bye-bye.